అహ్మదాబాద్లో విమాన ప్రమాద బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. ఆయన ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సాయంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రధాని. అంతకుముందు ప్రమాద ప్రాంతాన్ని కూడా పరిశీలించారు ప్రైమ్ మినిస్టర్ మోదీ. రైట్, ఇది గత ఒక 30 నిమిషాల క్రితం విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఆయన పరిశీలిస్తున్న దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో విమాన శకలం ఏ విధంగా మెడికల్ కాలేజ్ హాస్టల్ని ఢీకొనింది, అక్కడ ఉన్న శకలాలు, అలాగే మనకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రధానికి వివరిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. భారత విమానయాన చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా అభివర్ణిస్తున్న ఈ ఘటన జరిగిన వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. వెంటనే ఆయన సహాయక చర్యలకు ఆదేశాలు ఇచ్చారు హోంశాఖకు. వెంటనే ఆదేశాలు అందుకున్న హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో సహాయక చర్యలు త్వరితగతిన జరిగాయని చెప్పాలి. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు జరిగిన ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి. మొత్తం బిల్డింగ్ కూడా ఏ రకంగా నల్లగా మసిబారిందో దాన్ని బట్టి చూస్తుంటే విమానంలోని ఫ్యూల్ తాలూకు మంటలు ఎంత భారీ ఎత్తున వ్యాపించాయనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఒక రకమైన భీతావాహ పరిస్థితి అని చెప్పొచ్చు. డ్రీమ్ లైనర్ ఎయిర్లైన్స్ అంటేనే విమానాల్లో సైజ్ని బట్టి అతిపెద్ద విమానంగా కూడా చెప్తూ ఉంటారు. సో బోయింగ్ 787 ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఈ విమానం మరి ఎప్పుడు తయారు చేయబడింది, మరి హౌ ఓల్డ్ ఇస్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డీజీసీ అయితే ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ బృందం రాక మునిపే ప్రధాని నరేంద్ర మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సో ప్రమాదానికి గల కారణం ఏవై ఉండొచ్చు అనేది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ది టేల్ పార్ట్ ఏదైతే ఉంటుందో విమానానికి, అది ఆ భవనంలో చిక్కున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. డైరెక్ట్గా భవనంపై పడిన అతి భారీ విమానం, దాంట్లో ఎవరు కూడా బ్రతికే అవకాశం లేదు అనుకునే సమయంలో ఒక రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో అయితే బయటపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇంకా అప్డేట్ రావాలి. ఒకవేళ ఆయన మాట్లాడగలిగే స్థితిలో ఉంటే కనుక ప్రమాదానికి ముందు విమానంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఆయన ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఒక్కసారి ఢిల్లీ వెళ్దాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. వెంకటేష్, ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర ఉన్నవి? మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆ స్థలాన్ని పరిశీలించారు, అనంతరం ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, క్షతగాత్రులను పరామర్శించారు. వాట్ ఆర్ ద అప్డేట్స్ విత్ యూ? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయాన్నే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లారు. అహ్మదాబాద్లో బీజే ఆసుపత్రికి వెళ్లి అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వీరంతా అక్కడే ఉన్నారు. సో అధికారులందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంఘటనా స్థలంలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఆయన నేరుగా అక్కడే ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను అలాగే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. సో చనిపోయిన వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల డిఎన్ఏ సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. సో ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి రిపోర్టులు వచ్చేందుకు 72 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల తర్వాత కానీ వారికి మృతదేహాలను అప్పగించేటువంటి పరిస్థితి లేదు. సో ఈ దారుణమైనటువంటి ఘోరమైన ప్రమాదం పైన విచారణకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన సందర్శించడం ద్వారా ఈ మొత్తం అధికార యంత్రాంగానికి అంతా కూడా క్లియర్ గా ఈ ఘటనకు దారిచ్చినటువంటి కారణాలు తెలుసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం మేరకు సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ప్రధానంగా 2 ఇంజన్లలో ఫెయిల్ అయ్యాయి. దానికి అందాల్సినటువంటి ఇంధనం సరైనటువంటి సమయంలో అందలేదు. సో ఆ ఇంధనం ఎందుకు అందలేదు, ఎక్కడ సర్క్యూట్స్ ఫెయిల్ అయ్యాయి,
దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బ్లాక్ బాక్స్ తెరిస్తే గానీ బయటికి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ గానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్, సో వీటన్నిటిని విశ్లేషిస్తే తప్ప దీనికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ కారణాలు ఏంటి అనేది తెలిసేటువంటి అవకాశం లేదు. సో మొత్తానికి ఈ ఘటన పైన ఇప్పటికే బోయింగ్ కూడా వారి ఎక్స్పర్ట్స్ పంపబోతుంది. అలాగే ఎయిర్ ఇండియా కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ పంపింది. సో వారందరూ కోఆర్డినేటెడ్ గా దీనికి సంబంధించినటువంటి ఘటన పైన ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. హరి వెంకటేష్, అయితే ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ మీద దీని పనితీరు మీద ఒకంత ప్రశ్నలు ఉన్నాయి. అలాగే కొన్ని అనుమానాలు కూడా చాలా కాలం నుంచి వ్యక్తం అవుతున్న నేపథ్యం. గతంలో కూడా డ్రీమ్ లైనర్ ఇథియోపియాలో జరిగిన ప్రమాదం మనం చూసాం, ప్రస్తుతం దీన్ని కూడా. సో ఇది ఏదైనా అలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా బోయింగ్ మీద, లేదంటే ఇది కంప్లీట్గా మెయింటెనెన్స్ ప్రాబ్లమే అనుకోవచ్చా? మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్తో మాట్లాడే అవకాశం దొరికిందా? బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఇది. సో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్లైన్ సంస్థలు ఈ విమానాన్ని యూజ్ చేస్తున్నాయి. సో దేశాల మధ్యలో ఖండాల మధ్యలో నడిపేందుకు ఇది అనువైనటువంటి విమానంగా అభివర్ణిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే అతిపెద్ద విమానయాన సంస్థలన్నీ కూడా ఈ బోయింగ్ సంస్థ తయారు చేసినటువంటి డ్రీమ్ లైనర్ 787-8 అనేటువంటి ఈ విమానాన్ని కొనుగోలు చేస్తుంటాయి. సో జరిగినటువంటి ప్రమాదాలు చాలా తక్కువ అని బోయింగ్ సంస్థ చెబుతోంది. సో అయితే ఈ విమానానికి తగినటువంటి మెయింటెనెన్స్ లేదు అనేటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. అలాగే ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ కు సంబంధించి కూడా కొంతమంది ఆ బోయింగ్ సంస్థలో పనిచేసినటువంటి ఇంజనీర్స్, విజిల్ బ్లోయర్స్ ఇందులో కొన్ని షార్ట్ కట్స్ మెథడ్స్ వాడారు. సో ఈ షార్ట్ కట్స్ మెథడ్ వాడడం వల్ల కొంత ఇంధనం ఆదా గానీ ఇతర అధునాతనమైనటువంటి కొంత ఆదా జరిగినప్పటికీ దానివల్ల సేఫ్టీ కాంప్రమైజ్ అయిందని గతంలో ఈ బోయింగ్ లో పనిచేసినటువంటి ఇంజనీర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రీమ్ లైనర్స్ పైన చర్చ జరుగుతుంది. సో తాజాగా ఈ ఘటనలో 260 మంది ప్రయాణికులు చనిపోయినటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా దీనిపైన ఎవాల్యుయేషన్ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. బోయింగ్ డ్రీమ్ లైనర్స్ పరిస్థితి ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంతో బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా ప్రపంచ మార్కెట్లో పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. డెఫినెట్ గా బోయింగ్ మార్కెట్స్ ను కూడా ఇది ప్రభావితం చేసినటువంటి ఘటనగా మనం అభివర్ణించాల్సి ఉంటుంది. రైట్, అయితే ఇలాంటి ప్రమాదానికి ఒకంత బర్డ్ హిట్ కూడా కారణం కావచ్చు అనేది కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రైట్, ఇది ఏది మాట్లాడినా స్పెక్యులేషన్ అవుతుంది కాబట్టి ఏ కారణాలు అయి ఉండొచ్చు అనేది మాత్రమే మనం మాట్లాడదాం. ఏదైనా ఎక్స్పర్ట్స్ ఇది కూడా ఎక్స్ప్రెస్ చేశారా? సో ఒక గుంపుగా ఒక బర్డ్స్ దాని ఇంజిన్ హిట్ అయితే కనుక సో ఈ ఫ్యూయల్ సప్లై అనేది ఆగిపోతుంది, తద్వారా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది అనేది కూడా చెప్పేవాళ్ళు లేకపోలేరు. వాట్ యు సే వెంకటేష్? ఖచ్చితంగా ఈ అంశం పైన అనేక మందితో మాట్లాడినటువంటి సందర్భంలో, పైలట్స్ తో మాట్లాడినటువంటి సందర్భంలో 2 రకాల కారణాలు చెప్తున్నారు. ఒకటి ఇంజన్ లోపం, రెండోది మానవ తప్పిదం అంటే పైలట్ ఎర్రర్. దీని కారణంగా కూడా ఈ సమస్య చివరి నిమిషంలో ఈ విమాన ఇంజన్లు మొరాయించేటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి సమయంలో దాన్ని టేకాఫ్ చేయడం కానీ, సరైనటువంటి సమయంలో ఆ తగినటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రాపర్ స్పీడ్ ను అందుకున్న తర్వాతే దాన్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాపర్ స్పీడ్ ను అందుకోకంటే ముందు కనుక లిఫ్ట్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి కనుక V1 పాయింట్ అని చెప్తారు. సో V1 పాయింట్ అంటే నో పాయింట్ ఆఫ్ రిటర్న్. ఈ ఎయిర్లైన్స్ భాషలో ఈ పైలట్స్ చెప్తుంటారు. సో V1 పాయింట్ జరిగిన తర్వాత ఆ ఫ్లయింగ్ ను అబార్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అబార్ట్ కనుక చేస్తే దానికంటే ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి V1 పాయింట్ నో రిటర్న్ పాయింట్ అనే దానికి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా దాన్ని ఫ్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక ఇంజన్ లో సమస్య తలెత్తే మరొక ఇంజన్ ఆన్ చేసుకుని దాన్ని లూప్ తీసుకుని మళ్ళీ ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దురదృష్టకర పరిస్థితుల్లో 2 ఇంజన్లు ఉన్నప్పటికీ 2 ఇంజన్లు కూడా ఫెయిల్ కావడం అనేది ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. 2 ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఇందులోకి వెళ్లాల్సినటువంటి ఏదైతే ఇంధనం ఉందో ఫ్యూయల్లో సరైనటువంటి ఫ్యూయల్ ఉపయోగించలేదా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. సో సరైనటువంటి నాణ్యమైనటువంటి ఇంధనం ఉపయోగించకుండా కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది అనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. అలాగే ఈ దానివల్ల ఒక సాంకేతిక వైఫల్యం ఇదైతే పైలట్ ఎర్రర్ మనం చెప్తున్నట్టు కరెక్ట్ సమయంలో స్పీడ్ అందుకున్న తర్వాత లిఫ్ట్ చేయడం, కరెక్ట్ గా నోస్ గానీ విండ్ గానీ వీటన్నిటిని కరెక్ట్ గా చూసుకుని ఆ డైరెక్షన్ లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పైలట్ ఎర్రర్. సో ఈ 2 తప్పిదాల కారణంగానే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతులేని దుర్ఘటన, నో పాయింట్ ఆఫ్ రిటర్న్ అన్న తరహాలో ఈ పరిస్థితి తలెత్తుతుంది అనేది నిపుణులు చెప్తున్నారు. హరి
రైట్, గ్రౌండ్ జీరో నుంచి ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి వెంకటేష్. అంటే ఎలాంటి పరిస్థితి అక్కడ ఉంది? ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా అక్కడ పరిశీలించారు. ఆ భవనాల్ని మనం చూస్తున్నాం విజువల్స్ స్క్రీన్ మీద. ఎలా కారు మసీబారిపోయి ఉన్నాయి అంటే ఏ రకమైన అగ్నికీలలు వ్యాపించాయి, ఎంతటి మంటలు వ్యాపించాయి అనేది మనకు అర్థమవుతోంది. సో అక్కడ మెడికల్ హాస్టల్లో ఉన్న డాక్టర్స్ కూడా మృత్యువాత పడడం కూడా తెలిసింది. వెంకటేష్, సరిగ్గా లంచ్ సమయంలో ఈ ఘటన జరిగింది. హాస్టల్లో లంచ్ చేసేందుకు మెడికల్ కాలేజీ విద్యార్థులంతా హాస్టల్ భవనంలో లంచ్ చేస్తున్నారు. సో ఆ సమయంలోనే ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. దాంతో ఆ విమానం అప్పటికే దాదాపు విమానం ఫుల్ ట్యాంక్ కెపాసిటీ దాదాపు 2 లక్షల లీటర్ల ఫ్యూయల్ ఉందని ఉంటుంది. సో ఆ మేరకు ఫుల్ లోడింగ్ తో ఫుల్ ట్యాంక్ తో అది వెళ్లి దానిపైన పడడంతో ఒక్కసారిగా ఒక బాంబు బ్లాస్ట్ అయినట్టుగా అయింది. అది ఏకంగా భూకంపాన్ని తలపించిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ మొత్తం ఆ ఎగిసిపడినటువంటి ఆ ఇంధనం ఆ బిల్డింగ్ పైన పడింది, ఆ విద్యార్థుల పైన పడడంతో పూర్తిగా మసిబారిపోయింది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా పొగతో, దట్టమైనటువంటి పొగతో దాదాపు గంటల కొద్ది ఆ మొత్తం ఆ ఏరియా అంతా కూడా పొగ చూరిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాని ఇంపాక్ట్ కనుక చూస్తే ఆ కంప్లీట్ ఆర్సీసీ బిల్డింగ్ అనేటువంటి కాంక్రీట్ బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫలితంగా 24 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులందరూ కూడా స్పాట్ లో చనిపోయారు. ఇంకా చాలా మంది పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. చాలా మంది గాయపడ్డారు. వారికి అందరికీ చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది. నిజానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. సో టేక్ ఆఫ్ అయిన ఎయిర్పోర్ట్ కాంపౌండ్ నుంచి దాని వెనకాల కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది. సో 450 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ తో ఆ సమయంలో ఉంది. సో 400 అడుగుల పైన ఉంది. సో ఏ మాత్రం కూడా సమయం లేకుండా పోయింది. కేవలం 30 సెకండ్లోనే అది కూలిపోయింది. పైలట్ కూడా దీన్ని దిద్దుబాటు చేసేటువంటి సమయం లేకుండా పోయింది. సో దీనికి అంతటి కారణం టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. టేకాఫ్ అయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విమాన ప్రమాదాలను కనుక పరిశీలిస్తే టేకాఫ్ సమయంలోనే 35% ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. సో ఆ సమయంలో జరిగేటువంటి ప్రమాదాల్లో నో పాయింట్ ఆఫ్ రిటర్న్, అంటే ఇక దాన్ని దిద్దుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ పైన కనుక ఆకాశంలో 30,000 అడుగులు 35,000 అడుగులు ఉంటే దాన్ని కొంత సరి చేసుకుని ఇతర సిస్టమ్స్ ద్వారా దాన్ని మెరుగుపరుచుకునేందుకు కొంత సమయం ఉంటుంది. కానీ ఇక్కడ వేగంగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే కూల్పడంతో పైలట్ కు దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం కూడా దొరకలేదు, సరి చేసుకునేటువంటి సమయం కూడా దొరకలేదు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. హరి, ఆల్ రైట్ వెంకటేష్.